అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయాయని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము చైత్రమాసము శుక్లపక్షము పుణ్యతిథి పుణ్యనక్షత్రము 18/4/2024 సంవత్సరమున ముదునొల్ల గోత్రోభవస్సులైన ఉప్పల్ వాస్తవ్యులు, అదేవిధంగా ఈ యొక్క కీర్తిశేషులైనటువంటి దండం ఈశ్వరమ్మ గారి 3వ వర్ధంతి తిథి సందర్భంగా అన్నదాన కార్యక్రమం అందించుచున్నవారు అల్లుడు కూతురు ఏదుల్ల గోత్రోభవస్సులు, ఉప్పల్ వాస్తవ్యులు, ధన్సాగర్ రెడ్డి గారు, అంజలి గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తి చేసిన దండం ఈశ్వరమ్మ గారి 3వ వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అల్లుడు కూతురు గారు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హరే కృష్ణ. అమ్మా నాన్న అనాథాశ్రమానికి ఇది రావడం హెల్ప్ చేయడం అనేది థర్డ్ టైం అండి మేము చేయడము. మూడోసారి మా నాయనమ్మ గారు అయిన ఈశ్వరమ్మ గారి వర్ధంతి సందర్భంగా మేము ఈ అన్నదానాన్ని నిర్వహిస్తున్నాము. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు 3 years బ్యాక్ అది షెడ్ లాగా ఉండేది. అప్పుడు కూడా ఇంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అప్పుడు చూసినప్పుడు చాలా బాధేసింది, చాలా వేడి ఉండే. ఈ టైంలోనే వచ్చాం, ఏప్రిల్ టైంలో. బాధ అనిపించుండే. ఇప్పుడు వచ్చేసరికి మాత్రం 3 yearsలో జస్ట్ 2 yearsలోనే పెద్ద బిల్డింగ్ బాగుంది. చాలామంది హెల్ప్ చేశారనుకుంటాను. చాలా లక్షలు అయితేనే ఇంత పెద్ద బిల్డింగ్ తయారవుతుంది. ఇంతమంది అభాగ్యులను చూసుకుంటూ ఈ అమ్మా నాన్నల అనాథాశ్రమం చాలా చాలా పెద్ద హెల్ప్ చేస్తుంది వాళ్ళందరికీ. ఆ దేవుడి దయ వల్ల, శ్రీకృష్ణ పరమాత్ముడి దయ వల్ల, రాముడి దయ వల్ల ఇలాంటి వాళ్ళు తయారు కాకుండా ఉండాలనే కోరుకుంటాము. మెయిన్ కావాలని మేము హెల్ప్ చేస్తుంది చాలా తక్కువ. ఇంకా చాలామంది చేస్తే తప్పితే ఇంత వీళ్ళు మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇంతమందిని చూసుకోవడము, ఇంతమంది మెంటల్గా మెయిన్ మంచి వాళ్ళని చూసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇలా అది మెంటల్లీ డిజార్డెడ్ ఉన్న వాళ్ళని చూసుకోవడం అనేది మాత్రము ఇంతవరకు చూడలేదు నేను ఏ ప్లేస్లో. ఇలాంటి ఈ ఆశ్రమంలోనే చూస్తున్నాను ఇలాంటి వాళ్ళకి సేవ చేసే అదృష్టం అనేది. దీన్ని తీసుకున్న వాళ్ళు ఎవరో కానీ, ఇలా చేసే వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకు మాత్రము దేవుడు చాలా మంచి లైఫ్ ఇవ్వాలి వాళ్ళకి. ఇలాగే కొంతమంది హెల్ప్ చేస్తూ ఉంటేనే వీళ్ళు కూడా నడపగలుగుతారు. కాబట్టి చాలామంది హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం